మన ఇండియాలో దయ్యానికి కూడా ఒక టెంపుల్ ఉంది. దాని వెనక ఒక సాలిడ్ హారర్ స్టోరీ కూడా ఉంది. నమ్మట్లేరు కదా? కానీ ఇది నిజం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాల్ ఈ. లడఖ్లో మనాలి టు లే వెళ్ళే హైవే ఉంది. ఈ హైవే హైలీ డేంజరస్ అండ్ వెరీ రిస్కీ హైవే. మనకి ఘాట్ రోడ్స్ తెలుసు కదా, హెయిర్ పిన్ బెండ్స్లా ఉంటుంది కదా. సో ఇలాంటివి 21 హెయిర్ పిన్ బెండ్స్ తోటి ఉన్న ఒక రోడ్ ఉంది ఇక్కడ. వెరీ రిస్కీ రోడ్. ఈ రోడ్ని ఘాటా లూప్స్ అంటారు. ఈ రోడ్లో ఒక ట్రక్ డ్రైవర్ అండ్ తన క్లీనర్ వాళ్ళు మనాలి టు లే వైపు వెళ్తున్నారు. మన రోడ్స్లో వింటర్ టైంలో డ్రైవ్ చేసినప్పుడు ముందెవరు వస్తున్నారో మనకి కనిపించదు. ఇమాజిన్ ఇయర్ మొత్తం ఫుల్ మంచు, టూ మచ్ చల్లగాలి, ఇలా ఉండే ప్లేస్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఈ రోడ్లో ఈ ట్రక్ డ్రైవర్ తనతో పాటు ఉన్న క్లీనర్ వస్తున్నాడు. వీళ్ళు ఈ లూప్స్ ఉన్నాయి కదా, ఈ ఘాట్ రోడ్లా ఉంటుంది కదా, దాంట్లో వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 19th హెయిర్ పిన్ బెండ్ ఉంది కదా, 19th లూప్. అక్కడికి వచ్చే టైంకి సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళ ట్రక్ ఆగిపోయింది. డ్రైవర్ క్లీనర్తో ఇక్కడ దగ్గరలో ఒక విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళేసి ఎవరైనా మెకానిక్ని తీసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. సో క్లీనర్ ఒక్కడే ట్రక్లో ఉండిపోయాడు. ఈ క్లీనర్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. 1 day అయిపోయింది, డ్రైవర్ రాలేదు. ఈ 1 dayకి తన దగ్గర ఉన్న ఫుడ్ అండ్ వాటర్ ఇవన్నీ అయిపోయినాయి. సో సెకండ్ డే వచ్చే టైంకి తన దగ్గర అట్లీస్ట్ తాగడానికి వాటర్ కూడా లేదు. అట్ ది సేమ్ టైం టూ మచ్ చల్లగాలి, వెదర్ కండిషన్ చాలా వర్స్ట్ ఉంది, ఆక్సిజన్ సప్లై చాలా తక్కువ ఉంది. తను చాలా స్ట్రగుల్ అయ్యాడు సర్వైవ్ అవ్వడానికి అక్కడ. థర్డ్ డే డ్రైవర్ వచ్చే టైంకి అతను చనిపోయాడు. మేజర్గా తనకి ఎఫెక్ట్ చేసింది ఏంటి అంటే ఈ చల్లదనం, వెదర్ కండిషన్, ఆక్సిజన్ సప్లై అండ్ వాటర్ లేకపోవడం. ఇమాజిన్ ఒక పర్సన్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు. ఆ రోజు నుండి ఈ ఘటా లూప్స్లో ఎవరైనా డ్రైవ్ చేసుకుంటూ ఈ హెయిర్ పిన్ బెండ్స్ని క్రాస్ చేస్తూ 19th హెయిర్ పిన్ బెండ్ దగ్గరికి వస్తారు కదా. ఈ 19th హెయిర్ పిన్ బెండ్ దగ్గర మరూన్ కలర్ షర్ట్ వేసుకొని ఒక పర్సన్ నిలబడి దాహంగా ఉంది, వాటర్ కావాలి అని అడుగుతాడు. అతనికి కానీ వాటర్ ఇవ్వకుండా వెళ్ళామే అనుకోండి, ఖచ్చితంగా వెహికల్కి యాక్సిడెంట్ జరుగుతుంది, టైర్ బ్లాస్ట్ అవుతుంది, లేదా వెహికల్ ఆగిపోతుంది, సమ్ టైమ్స్ వెహికల్ పడిపోతుంది కూడా. అండ్ ఇంకో విషయం తెలుసా, ఈ ఘటా లూప్స్లో 19th హెయిర్ పిన్ బెండ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వెహికల్ వెళ్తూ ఉంటే ఆ వెహికల్ వెనుక ఇతను పరిగెడుతూనే ఉండేవాడంట. అక్కడ ఉన్న చాలామంది పీపుల్కి ఈ విషయం తెలిసింది. సో అక్కడ కొంతమంది ఏం చేశారు అంటే కరెక్ట్గా 19th హెయిర్ పిన్ బెండ్ దగ్గర అక్కడ ఈ దయ్యం ఉంది కదా, ఈ దయ్యానికి ఒక చిన్న టెంపుల్ లాంటిది కట్టారు. వెరీ స్మాల్ టెంపుల్, చాలా చాలా చిన్న టెంపుల్. ఈ ఘటా లూప్స్లో వెళ్ళే పీపుల్ 19th హెయిర్ పిన్ బెండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ టెంపుల్ దగ్గర వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ కొంతమంది సిగరెట్స్ కూడా పెడతారు. సో అది ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సో అలాగా మన ఇండియాలో ఒక దయ్యానికి ఒక చిన్న టెంపుల్ ఉంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకొక మంచి రియల్ స్టోరీతో ఐ విల్ కమ్ బ్యాక్. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Have a great day.